హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ నేను లావణ్య ఉటుకూరి. తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారు. సినిమాను దర్శకులు కొరటాల శివ ఎక్కడ రాజీ పడకుండా అద్భుతంగా చిత్రీకరించాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఇంకా కొరటాల శివ సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్లు కలిసి దేవరాను దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. యుఎస్ లో ఇప్పటికే $2 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా రాబట్టిన ఈ సినిమా ముందు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమైన తరువాత సంచలన వసూళ్లను సొంతం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమాకు రానంత హైప్ క్రేజ్ ఈ సినిమాకు వచ్చిన కారణంగా వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తో ఎన్టీఆర్ చేసిన RRR సినిమా వల్ల పాన్ ఇండియా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న విషయం తెలుసు. అందుకే దేవర సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం అందుతోంది. సాధారణంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సంబంధించిన వారు ఎవరు కూడా నటీనటులు సాంకేతిక నిపుణులు తీసుకునే పారితోషికం గురించి చెప్పరు. ఒకవేళ చెప్పినా అది అంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం. కాస్త అటు ఇటుగా మీడియాలో ప్రచారం జరిగే ఛాన్స్ ఉంది. సో స్టార్స్ పారితోషికం గురించి ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకి తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 75 కోట్లను పారితోషికంగా తీసుకున్నారట. అంతేకాకుండా లాభాల్లోనూ కొంత వాటాను తీసుకోబోతున్నాడు. ఇక దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ఆచార్య నిరాశపరిచిన ఈ సినిమాకు గాను 30 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. హీరో దర్శకుడి పారితోషికం కలిపి 100 కోట్లు ఉండగా హీరోయిన్ పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉంది. తెలుగు హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్స్ లో తీసుకునే స్థాయిలో జాన్వీ కపూర్ కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. హిందీ సినిమాలకు 3 నుంచి 4 కోట్ల పారితోషికం తీసుకునే జాన్వీకి దేవరా మేకర్స్ 5 కోట్ల పారితోషికం ఇచ్చారట. ఇప్పటి వరకు జాన్వీ కపూర్ తీసుకున్న రెమ్యూనరేషన్ లో ఇదే అత్యధికంగా ఉందని తెలుస్తోంది. ఇటీవలే చరణ్ మూవీకి కమిట్ అయిన జాన్వీ కపూర్ మరోసారి అదే మొత్తం పారితోషికాన్ని కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. దేవరా 2కి అందరికీ అదనంగా అప్పటి మార్కెట్ ను బట్టి పారితోషికం ఉంటుందని సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.